బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తెలుగు వారి ఆత్మగౌరవం అయిన ఎన్టీఆర్ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్. ఘాట్ దగ్గర పుష్పగుచ్చాన్ని ఉంచి ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ రావడంతో జనాలు గుమిగూడారు. వారితో ఫోటోల కోసం అక్కడికి వచ్చిన అభిమానులు ప్రజలు ఎగబడ్డారు. అయితే ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో అన్ని రకాల రాజకీయ నాయకుల విగ్రహాలకు యంత్రాంగం ముసుగులు వేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో సభలు సమావేశాల నిర్వహణ రద్దు చేశారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, అక్కడ సభలు సమావేశాలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అడ్డంకిగా మారింది. अरे 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 ఈ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తానండి. డబల్ టు డబల్ టు డబల్ డబల్ టు డబల్ టు డబల్ డబల్ టు డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ లాస్ట్ డబల్ టు డబల్ వాళ్ళ ఇంజక్షన్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. అయితే ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో అభిమానులు అయితే భారీగా తరలి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే కోడ్ ఉన్న నేపథ్యంలో కోడ్ ఉల్లంఘన జరిగే ఛాన్స్ ఉందంటారా? ఎస్ ప్రసన్న, ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి ఉదయం 4 గంటల నుంచి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్కు సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి మొత్తం కూడా రాజకీయ రంగానికి, అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి ఏవైతే సినిమాల్లో అంటే నటించాడో అవన్నీ కూడా ఫ్లెక్సీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే తన అభిమాని నాయకుడిని స్మరించుకోవడం కోసం పెద్ద ఎత్తున అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు అయితే రావడం జరిగింది. ఇప్పటికే కళ్యాణరామ్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నివాళులర్పించడం జరిగింది. కాసేపటి క్రితమే ఆయన భార్య సతీమణి లక్ష్మీపార్వతి కూడా వచ్చి ఎన్టీఆర్కి నివాళులర్పించ మాట్లాడడం కూడా జరిగింది. అయితే పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే వచ్చారో ఆ టైంలో పెద్ద ఎత్తున అభిమానులు ఒక్కసారిగా రావడంతో కాస్త తోపులాట జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆయన ఎక్కువసేపు కూడా ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ వద్ద లేకుండా పోయారు. అంటే వాళ్ళు ఎవరైతే తాతగారు ఉన్నారో తాతగారిని స్మరించుకుంటూ కాస్త సమయం గడుపుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినా కానీ సరే కాస్త అక్కడ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండలేకుండా పోయారని కూడా చెప్పవచ్చు. మొత్తానికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు అయితే తన అభిమాన నాయకుడిని స్మరించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. అదేవిధంగా అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి రావడము రాజకీయ రంగంలో మొత్తం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. దాదాపుగా ఎన్టీఆర్ వచ్చిన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం అప్పుడు ఉన్న రాజకీయాల్లో మొత్తం కూడా సంచలనంగా మారింది. అదేవిధంగా ఎన్టీఆర్ ముందు నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజానాయకునిగా, అదేవిధంగా తెలుగు సినిమాల ద్వారా ఎక్కువగా ప్రజలకు చాలా చేరువయ్యాడు. అదేవిధంగా రాజకీయ రంగానికి సంబంధించి రాజకీయంలోకి రావడము, రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించి వెంటనే అతన్ని అధికారానికి ఇవ్వడం కూడా జరగడం జరిగింది. దాదాపుగా 300 సినిమాల్లో మాత్రం ఎన్టీఆర్ నటించాడు. చాలా చిత్రాల్లో కూడా ఎన్టీఆర్ ఏదైతే నటించిన చిత్రాలన్నీ కూడా ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏదైతే పాత్రలు నటించారో ఆ పాత్రలన్నీ కూడా ఫ్లెక్సీలు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎక్కువగా ఎన్టీఆర్ రాముడు, కర్ణుడు, అదేవిధంగా శ్రీకృష్ణుని పాత్రలో ఎక్కువగా ప్రజల్ని మెప్పించే సినీ ప్రేక్షకులందరినీ కూడా మెప్పించారు. అన్న అనే పదానికి రాజకీయ రంగంలో నిర్వచనం ఇచ్చిన వ్యక్తిగా కూడా ఎన్టీఆర్ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మొత్తం కూడా అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఆయన జీవితానికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 101 జయంతి సందర్భంగా కాబట్టి 101 ఎన్టీఆర్ జోహర్ ఎన్టీఆర్ అని కూడా ఒక పువ్వులతోటి అలంకరించి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి కాసేపటి క్రితమే సతీమణి లక్ష్మీపార్వతి కూడా వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా ఎన్టీఆర్ ఈ తెలుగు చలనచిత్రంలో కూడా చిరస్మరణీయంగా నిలబడతాం. మరణం ఎవరికైనా సహజం, మరణం తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారని చెప్పేసి మనందరి మధ్యలో మనందరి అభిమానంతో ఆయన బతికే ఉన్నారని చెప్పవచ్చు.
ఈ వ్యాఖ్యలు చేస్తూనే అదేవిధంగా ఎవరైతే చంద్రబాబుకి పరోక్షంగా కౌంటర్ వేశారని కూడా చెప్పవచ్చు. చరిత్ర చూస్తున్నా చరిత్రలో చేసిన తప్పు ఖచ్చితంగా వారికి పాపం పండుతుంది అని చెప్పేసి కూడా పరోక్షంగా చంద్రబాబుకు కౌంటర్ వేశారు. అదేవిధంగా ఎన్టీఆర్కి సంబంధించి దీవెనలన్నీ కూడా జగన్కి ఉంటాయి. ఖచ్చితంగా వచ్చే నెక్స్ట్ ఏదైతే అధికారంలోకి ఖచ్చితంగా జగనే వస్తాడు. జగన్ సుపరిపాలన కొనసాగుతోంది. ఇప్పటికే అటు ఏపీలో సుపరిపాలన కొనసాగుతోంది. అదే పరిపాలన కూడా మళ్ళీ కొనసాగుతుందని కూడా లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించింది. మొత్తానికి ఏపీలో మాత్రం ఖచ్చితంగా లక్ష్మీపార్వతి సపోర్ట్ మాత్రం జగన్కే ఉంటుందని చెప్పింది. అదేవిధంగా ఖచ్చితంగా వచ్చే అంటే ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికలు నెక్స్ట్ అధికారంలోకి ఖచ్చితంగా జగనే వస్తారని కూడా చెప్పింది. మొత్తానికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగి 101వ జయంతి సందర్భంగా మొత్తం కూడా ఇక్కడ పూలమాలలతోటి ఆయన సమాధిని మొత్తం ఏర్పాటు చేయండి. అభిమానులు కాసేపు అంటే మార్నింగ్ నుంచి అభిమానులు ఎక్కువగా రావడంతో కొంత ఫ్లోటింగ్ కూడా అంటే కొంతమందిని అలా అంటే తోపులాట ఎక్కువగా జరగడం వల్ల కొంతవరకు కూడా అభిమానులని కాసేపు ఆపడం జరిగింది. మొత్తానికి ఎన్టీఆర్ జయంతికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఏపీ, తెలంగాణ అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా లక్ష్మీపార్వతి అదేవిధంగా ఎన్టీఆర్. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.